దేనికోసం నా వెంట పడ్డావు? నీకోసమే. నీకోసమే అంటే? నీ మీద మోజు. మోజంటే? నువ్వు కావాలని. కావాలంటే ఏం చేస్తావు? లవ్ చేస్తాను. లవ్ చేస్తావా? ఎస్. నిజంగానే లవ్ చేస్తావా? నిజంగా లవ్ చేస్తాను. ఉత్తుత్తి మాటలేం కాదు కదా? కాదు. ప్రామిస్? ప్రామిస్. అయితే లవ్ చెయ్యి. లవ్ చెయ్యి. లవ్ చెయ్యి. లవ్ చెయ్యి. లవ్ మీ. ఏమైంది? ఏమిటి లవ్ లవ్ అంటున్నావు? తెలుగు మాస్టర్ చెప్పిన పాఠంలో హీరో లవ్ చేయబోతుంటే ఈవిడి గారు తన హీరో తనని లవ్ చేస్తున్నట్టు కలగన్నట్లుంది. మేడం, ఈ లైబ్రరీలో ఓ చింపాంజీ సంచరిస్తోంది. చింపాంజీయా? బెటర్ లైక్ నెక్స్ట్ టైం నీలు. షట్ అప్ యా. ఎవరైనా ప్రేమ లేఖలు రాస్తే సింపుల్ గా చిన్న కాగితం పైన రాస్తారు. చోట్లేనట్టు ఇలా గోడల మీద రాయరు. పెద్ద రోమియన్ అనుకున్నాడు. చూడు నీళ్ళు ఎలా ఏడుస్తోందో. నీలు, ఐఎమ్ సారీ, ఇది నాకేం తెలీదు. నీకేం తెలీదు? నీకు తెలియకుండానే గోడల మీద రాత్రి పుట్టుకొచ్చాయా? ఏమో, ఎవరు రాశారో. ఎవరు రాసింటారు? ఈ కాలేజీలో నువ్వు తప్ప అందరూ నాతో ఫ్రాంక్ గా మాట్లాడేవాళ్ళే. ఎవరైనా నన్ను ప్రేమించాలనుకుంటే నా దగ్గరకు వచ్చి నీళ్ళు ఐ లవ్ యూ అని అంటారు. నీలాగా సైలెంట్ గా ఉండరు. నువ్వు సైలెంట్ గా ఉంటావు కాబట్టి నువ్వే రాస్తుండాలి. ఈ రోజు గోడలకు ఎక్కింది, రేపు పేపర్కి ఎక్కుతుంది, ఎల్లుండి లోకల్లో అందరికీ తెలిసిపోతుంది. ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? చెప్పు. చేసుకుంటావా? చెప్పు. లుక్, నేనది రాయనప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా చెప్తాను? ఆ రాతలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తోటి స్టూడెంట్ గా ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. ఐఎమ్ సారీ, దట్స్ ఆల్. ఏయ్, డోంట్ వాంట్ యువర్ బ్లడీ సారీ మ్యాన్. ఏమే కుదరలేదా? అంత తేలిగ్గా పడతాడా? తేలిగ్గా పడకపోతే స్ట్రాంగ్ గా ఎలా పడేయాలో నాకు తెలుసులే. దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక పెద్ద డ్రామా ఉందనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఈ డ్రామాకి పర్ఫెక్ట్ గా ఆలోచించి ఎక్కడ తెర వేయాలో అక్కడ వేస్తాను. నీళ్ళు ఇన్ని ఇబ్బందులు పెట్టి చివరికి రాజేష్ ఓడిపోయి వదిలేస్తావా? అయితే ఈ దెబ్బతో రాజేష్ నీ వల్ల పడ్డట్టే.
ఇందా ఆ కాగితాలు అంటించింది ఈ కాగితాల కోసం కాదు నీ కోసం రండిరా. ఎవడో నువ్వు? కంగారు పడకండి బ్రదర్స్, పోస్టర్స్ ఎలా అంటిస్తున్నారో చూద్దామని వచ్చాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్. ఏం లేదు, ఏం లేదు. పాపం కాలేజ్ అమ్మాయిలు కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. రాజేష్, ఎందుకు వచ్చేస్తావా? బుద్ధిలోకి నిన్ను ప్రేమించాను. నేను ఫోన్ని ఇడియట్టే. బ్యాడ్ లక్. సీ యు టుమారో. ఏ గోల్మాల్, చూడు, గూండాలను వాడుకోవాల్సింది రాజకీయాల్లో, ప్రేమ వ్యవహారాల్లో కాదు. ఏమిటేమిటి? ఏం వ్యవహారాలు? ప్రేమ వ్యవహారాలు. ప్రేమ వ్యవహారం అని ఒప్పేసుకున్నావు అనమాట. అయితే మన వ్యవహారం ప్రేమలో పడింది. రాజేష్, ఎన్నాళ్లకు నా రూట్ లో పడ్డావు. ఇప్పుడు మన ఇద్దరిది ఒకటే రూట్. చాలా మంచి ఆయన చూసుకున్నారమ్మా. నీకు రాజేష్ తెలుసా? తెలుసమ్మా, ఇంత ముందు వాళ్ళ ఇంట్లో పనిచేసి మానేశాను. ఏ, ఎందుకు మానేశావు? వద్దులేమ్మా, ఆ మాట అడగండి. పేదోళ్ళం, పెద్దోళ్ళ విషయాలు చెప్పకూడదు కదా. పర్వాలేదు, చెప్పు. ఎందుకు మానేశావు? ఏడాదిగా ఆ ఇంట్లో పనిచేస్తున్నానమ్మా. ఆ రాజాబాబు శ్రీరామచంద్రుడే, కానీ వాళ్ళ నాన్న మాత్రం ఆడదాన్ని చూస్తే వదిలిపెట్టడు. ఒకసారి నేను పని చేసుకుంటుంటే వెనకాలే వచ్చి చిచి అలాంటివి నాకు గిట్టవమ్మా, అందుకే ఆ ఇంట్లో పని మానేశాను. కొడుకు శ్రీరామచంద్రుడైతే తండ్రి గోపాలకృష్ణుడు అన్నమాట. Good morning, Daddy. Good morning. Daddy, you're late.
ఆఫ్ కోర్స్ ఐఎమ్ లేట్ బట్ వెరీ వెరీ ఫాస్ట్. ఏమండి ముగ్గురు సంతకాలు చేసేవాళ్ళు. ఓ వెల్ 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 వెల్. రాజేష్ ఎలా ఉంది? ఏమిటి అది? చట్నీ ఎలా ఉందని అడుగుతున్నాను. Stupid. మీ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కదా, ఏదైనా ఒక అగ్రిమెంట్ ఇస్తే అది ఏమిటో ఎలా ఉందో చూడకుండా సంతకాలు పెట్టేయడమేనా? రే రాజేష్, ఈ అమెరికన్ ప్రపోజల్ లో స్పెషాలిటీ ఏమిటంటే, ఓకే చాలా బాగుందమ్మా. చూసావా నీ కొడుకు, నేను అమెరికన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఆవకాయ గురించి మాట్లాడుతున్నా. డాడీ అవన్నీ నాకు చెప్పడం దేనికి? చూసుకోవడానికి మీరున్నారుగా. నాకు కాలేజ్ టైం అయింది, వస్తాను డాడీ. మా కళ్యాణి, ఈ అమెరికన్ ప్రపోజల్ డాడీ అమలాపురం నుంచి మా ఫ్రెండ్ వచ్చింది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. బాయ్. అబ్బే ఏం పిల్లలండి వీళ్ళు, డబ్బు మీద శ్రద్ధే లేదు. జయంతి, ఈ అమెరికన్ ప్రపోజల్ అసలు ఏంటంటే, ఏమండి మన వంట మనిషి అప్పల నరసింహ కూతురు పురుటుకొచ్చిందండి. నే పురుడు పోయినా మరేంటి, నేను అమెరికన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతుంటే ఒకరు ఆవకాయ అంటున్నారు, ఒకరు అమలాపురం అంటున్నారు, ఒకరు అప్పల నరసింహ అంటున్నారు. అసలు మీకు బుద్ధు ఏంటి అలా చూస్తున్నావా? నాకు అమెరికాలు రష్యాలు ఏ అక్కర్లేదు, నాకు కావాల్సింది మీరు, మీ ఆరోగ్యం. నా ఆరోగ్యానికి అంటే ఎవరిడి బ్యాటరీ నీకు తెలుసు. మళ్ళీ దొరుకుతుంట. చాలండి, ఇడ్లీ తినండి. తినండి. నేనా? చూడు, ఎంతో కష్టపడి అయ్యగారిని ఇంటర్వ్యూకి ఒప్పించాను. అయ్యగారు ఏమిస్తే అందులో సగం నాకు ఇవ్వాలి. 50-50. 50-50 కుదరదా? అయితే బయటికి రాడు. అలాగేలే. అయితే ఓకే, ఇటెల్లు. ఇగో తర్వాత మాట మార్చకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొన్ని చెక్స్ సైన్ చేయాలి సార్. ప్రముఖ సంఘ సేవక పెద్దాపురం పాప విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారట, చందా. అది బతికుండగానే దానికి చాలా చందాలు సమర్పించుకున్నాం, దాని విగ్రహాన్ని కూడా చదివించుకోవాల్సిందేనా? ఓకే 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 నెక్స్ట్. ఇది వితంతు శరణాలయానికి. యు మీన్ విడో? ఎస్ సార్. తప్పకుండా హెల్ప్ చేయాలి. పాపం బుజ్జి వయసులోనే హస్బెండ్స్ ని పోగొట్టుకున్న స్త్రీలంటే నాకు చాలా సింపతి. వాళ్ళకి హెల్ప్ చేయడం మన డ్యూటీ. ఎంతన్నా? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు ఏంటయ్యా? వాళ్ళు ఏమైనా బెగ్గర్సా? 5000 రూపీస్. వెరీ గుడ్ సార్. ఒక్కొక్కరు. వెరీ గుడ్ సార్. నువ్వేం చేస్తావంటే వాళ్ళు ఒక్కొక్కరిని విడివిడిగా నా దగ్గరికి పంపించే, నేనే పర్సనల్ గా సంతకం పెట్టేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నీకేమైనా అభ్యంతరమా? టేక్ ఇట్ నెక్స్ట్. సార్, టెన్నిస్ క్లబ్ నుంచి సుబ్బారావు గారు. నో సుబ్బారావు, నో అప్పారావు. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సార్, మీ సాషా జ్యోతి లేడీ కూడా వచ్చారు, ఆమెను కూడా రేపు అంటాను. పేరేమిటాను? సాషా జ్యోతి. మిస్ సాషా జ్యోతి. రమ్మనయ్యా సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ రావ్. మాట మీద నిలబడతా అన్నావు. అయ్యగారు ఏమిస్తే అందులో సగం నాకు ఇస్తా అన్నావు. ఊపుకుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి? సగమా? సగమేం సరిపోద్ది, ఫుల్గా ఇస్తా, తీసుకో. నిజమా? అమ్మో, ఏమైందండి? ఏం లేదు, మన ఇంజిన్ హీట్ ఎక్కింది. లేట్ అయింది. కమాన్. Bad luck.
జయంతి జయంతి నా మాట విను. నువ్వు తొందరపడుతున్నావు. నేను అమ్మాయిని చూడలేదు. వద్దండి, వద్దు. మీరు కారు ఆపింది, బాణం తెరిచింది ఆ పిల్లని చూడటం కోసమే. జస్ట్ జోక్. ఆడపిల్లలతో ఆడుకోవడం మీకు జోక్ కావచ్చు, కానీ ఆడదాని బ్రతుకు అన్యాయం అండి. ఏదో డబ్బు కోసం మీ దగ్గరికి వస్తున్నారు, మీరు సరదాగా ఏదో చేస్తున్నారని చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇవాళ ఈ తతంగం చూసిన తర్వాత నేను బయట వింటున్నవన్నీ నిజాలని ఇప్పుడు అర్థమైంది. వద్దండి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఈ బ్రతుకు నేను బ్రతకలేను. ఏదో ఒక రోజు మీకు చెప్పకుండానే నేను ఏదో ఒకటి చేసుకుంటాను. జయంతి వద్దు జయంతి, ప్లీజ్ అంత పని చేయొద్దు. చేయకుండా ఏం చేయమంటారండి? అవతల పెళ్లిడికి వచ్చిన కొడుకు, పెళ్లిడికి వచ్చిన పిల్ల, వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని తండ్రిగా కాదు కదా మనిషిగా నన్ను గౌరవిస్తారా చెప్పండి? ఓకే జయంతి, నిజంగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా పెళ్లి కాని పిల్లల మీద కానీ పెళ్లి కాపురం చేసుకుంటున్న వాళ్ళ మీద కానీ చెయ్యి వేయడమే కాదు చూడడం కూడా చూడను. అలా ఎందుకు అనాలి? అసలు పరాయి ఆడదాని మీద చెయ్యి వేయను, పరాయి ఆడదాన్ని చూడనని ఎందుకు చెప్పరు? అది కాదు జయంతి. చెప్పండి. మీరు అలా చెప్పగలిగితేనే నేను బ్రతుకుంటాను. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగిందో నేను మాత్రం బ్రతుకుండను, అంతే. జయంతి ఓకే ఓకే. సూర్య డియర్, హాయ్ జూలీ, ఎప్పుడు వచ్చావు డార్లింగ్? ఇప్పుడే. ఆ, సాయంత్రం ఫ్రీయా? సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే ఫ్రీ. ఇప్పుడా? ఏ టైంలోనా? డే టైం ఏమిటి, తలుపులు మూసేస్తే నైట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అడ్వాన్స్. మన కల్చరల్ వీక్ సెలబ్రేషన్ కి మీ నాన్నగారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డొనేషన్ తీసుకోవాలరా? ఇటువంటి వాటికి మా నాన్నగారు కాదనరా, డెఫినెట్ గా ఇస్తారు. వెళ్ళి తెచ్చుకోండి. యు విల్ గెట్ ఎ హోల్సమ్ ఫిగర్. ఓకే రాజేష్. ఎప్పుడు వెళ్తారు? రేపే వెళ్తాం. ఓకే. హాయ్, ఎక్కడికి? దండయాత్ర? దండయాత్ర కాదు, చందాల యాత్ర. మన కల్చరల్ వీక్ సెలబ్రేషన్స్ కి రాజేష్ నాన్నగారిని చందా అడుగుదామని. ఈ వేషాల్లో వెళ్తే ఆయన ఇస్తారని నమ్మకమే. ఏయ్, అంటే ఏమిటి నీ ఉద్దేశం? మీసాలు గొరిగించుకుని గోళ్ళకి రంగేసుకుని ఫ్రాక్ వేసుకుని వెళ్ళి అడిగారంటే మీకు చెక్కిస్తారు. ఇలా వెళ్ళి అడిగారనుకో మీ చర్మం చెక్కిస్తారు. ఏ నీలు, మర్యాదగా మాట్లాడు. మా నాన్నగారి గురించి ఇంకో మాట మాట్లాడితే నేను భరించలేను. అయ్యో పాపం, భరించలేవా? అయితే వాళ్ళని వెళ్ళి చందా అడగమని చెప్పు, మేము వెళ్ళి అడుగుతాం. ఆయన ఎవరికిస్తారో చూద్దాం, అప్పుడు తెలుస్తుంది మర్యాద ఏమిటో. చూద్దాం. ఏయ్, నాకు తెలియక అడుగుతున్నాను, మా దగ్గర అడుక్కుని మీరు కళాసేవ చేయడం ఏంటి? అదేదో మేం చేసుకోలేమా? మధ్యలో మాకు బ్రోకర్స్ కావాలా? వెళ్ళండి, అవుట్. మేనేజర్, నీకు బుద్ధి లేదాయా? ఇలాంటి చిత్త కార్తీ పార్టీని పంపించావేంటి? మీరే కదా సార్ సత్యాన్ గ్రూప్ అంటే. సత్యాండ్ గ్రూప్ అంటే సత్యభామ గ్రూప్ అనుకున్నాను, సత్యనారాయణ గ్రూప్ అనుకున్నాను. మరో గ్రూప్ సార్. నో, నో మోర్ గ్రూప్స్. అందరినీ పంపించాయి, పంపించాయి. కాలేజీ గర్ల్స్ గ్రూప్ సార్. నీళ్ళు గ్రూప్ సార్. పక్కా కాలేజీ గర్ల్స్ సార్. కాలేజ్ Yes, గర్ల్స్, sir. నీళ్ళు గ్రూప్, Yes, sir. పక్కా గర్ల్స్. Yes, sir. వాళ్ళని పంపించలేదంటయ్యా. వెళ్ళి పంపించు. Okay, చూడు వెళ్ళిపోయారో ఏమిటో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కమ్. 1 minute. వెల్కమ్, వెల్కమ్. హలో అంకుల్. ఓ అంకులా, తప్పు బేబీ, తప్పు. ఏ అంకుల్? అబ్బా, నేను వినలేను బేబీ, దానికి సెంటిమెంట్ ఉంది. నన్ను అంకుల్ అని పిలిచారనుకో. ఏంటో చూస్తున్నా, వెళ్ళు. ఎస్ సార్. పిలిచారనుకో, పరీక్షలైనా ఫెయిల్ అయిపోతారు, లేదా పెళ్ళైనా జరగకుండా పోతుంది, లేదా జరగకూడదు ఏదో జరుగుతుంది. అందుకని నన్ను స్వీట్ గా మిస్టర్ సూర్య అని పిలు. ఓకే సూర్య. వెరీ 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 స్వీట్. అమ్మగారున్నారా? నో సార్. కూచు బేబీ.
ఏం కావాలి బేబీ? ఏం లేదు సూర్య, మా కాలేజీలో కల్చరల్ ఫంక్షన్ ఉంది కదా. డొనేషన్ కావాలా బేబీ? అవును సూర్య. ఎంత కావాలి? 1000 రూపాయలు సూర్య. 1000 రూపాయలు అవుతాయి. మేనేజర్ 5000 రూపీస్, 5000 రూపీస్ క్యాష్ పట్టరా. క్యాష్ వద్దు సూర్య, చెక్ కావాలి. చెక్ 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 చెక్. థ్యాంక్ యూ సూర్య. బాయ్. బాయ్.